హాయ్ అందరికీ నమస్కారం. ది లవర్ స్టారోకి స్వాగతం. సో ఈరోజైతే అసలు మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారనేది అయితే చూసేద్దామండి. యూనివర్స్ స్పిరిట్ గైడెన్స్ ఏంజల్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న ఏ వ్యక్తి గురించి అయితే వాళ్ళు అనుకొని ఫ్రెండ్ అవని, వాళ్ళ మనసులో ఉన్న పర్సన్స్ అవని, వాళ్ళ మదర్ అవని, ఫాదర్ అవని, ఎవరి గురించి అయినా, వాళ్ళ బ్రదర్ అవని, వాళ్ళు అసలు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు ప్లీజ్ అయితే నాకైతే చెప్పండి. యూనివర్స్ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే. డియర్ యూనివర్స్ స్పిరిట్ గైడెన్స్ ఏంజల్స్, ఇప్పుడు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ మనసులో ఎవరినైతే వ్యక్తిని తలుచుకొని బాధపడుతున్నారో, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. సరే, ఇక్కడైతే మీ పర్సన్ అయితే చాలా బాధలో ఉన్నారండి. నేను ఎమోషనల్గా ఫీల్ అయ్యి నేను అసలు ఎలా మాట్లాడానో, ఎలా రియాక్ట్ అయ్యానో నాకే అప్పుడు ఆ క్షణంలో అర్థం కాలేదు, నీకు చాలా గాయపరిచాను అని అయితే అంటున్నారండి. వాళ్ళు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. అసలు లోన్లీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఏమీ సిచ్యువేషన్లో అర్థం కావడం లేదు. వాళ్ళ చుట్టూ ఎన్ని ఆఫర్స్ ఉన్నా వాళ్ళకి మీరే గుర్తొస్తున్నారు. చాలా బర్డెన్ అయితే వాళ్ళు లోపల దాచుకొని బాధపడుతున్నారండి. మీలాంటి మంచి వ్యక్తిని కోల్పోయానే అని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి. యాక్చువల్లీ మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని అనిపిస్తుంది, కానీ మీరు ఇగ్నోర్ చేస్తారేమో అన్నట్టయితే అనిపిస్తుంది. వాళ్ళకి ఎప్పుడు వస్తుందండి లవర్స్ అయితే, చాలా స్ట్రాంగ్ లవర్స్ ఉన్నారు మీలో. వాళ్ళకి మీతో రీయూనియన్ జరగాలని కోరుకుంది, కానీ ఏదో ఒక వెనుకులాట అంటారు కదా, వెనకపడడం ఆలోచనలో ఉండిపోతున్నారు. వాళ్ళకైతే మీ దగ్గరికి రావాలి, మీతో రీయూనియన్ చెయ్యాలి అని అయితే ఉంది, కానీ వాళ్ళు ఎందుకు స్టెప్ తీసుకోలేకపోతున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు. మీరు లేని బాధ వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది అన్నట్టయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చాలా లోన్లీగా కొందరైతే వెయిట్ కూడా చేస్తున్నారు. కొందరైతే ఎలా అంటే, ఇప్పుడు మీరు కాల్ చేసినా వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదేమో కానీ అయ్యో రిప్లై ఇస్తే బాగుండు అనేసి వాళ్ళకైతే ఉంది. కొందరు ఉంటారండి, వాళ్ళు అడుగుతారు, ఏమైనా మెసేజ్ పెట్టి అడిగారంటే వాళ్ళు పాపము ఇచ్చే స్టేజ్లో లేకపోతే వాళ్ళు ఏం చేయగలరు. ఇప్పుడు మీకు నో అని చెప్పలేరు, అటువైపు అలా అని రిప్లై నార్మల్గా ఇవ్వలేరు. అలా దీంట్లో కూడా వీళ్ళు సతమతం అవుతున్నారండి. వాళ్ళైతే జెన్యూన్ పర్సన్సే, మిమ్మల్ని ఫేక్గా మాయ చేసిన వాళ్ళైతే ఇక్కడ కాదు. కాకపోతే చాలా హర్ట్ చేశారండి, చాలా బాధ పెట్టారు మీకు. నేను ఎప్పుడు మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మీరు బాగా బాధపడ్డారు నా వల్ల అనేసి వాళ్ళు ఫీల్ అవ్వడమే వస్తుంది ఇక్కడ. వాళ్ళు ఎంతైనా ఇది అసలు ఎలా గ్రోత్ చేసుకోవాలి అని మీరైతే కలలో కూడా కనిపిస్తున్నారు. వాళ్ళు దేవుడికి అయితే ప్రార్థిస్తున్నారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళకి, అసలు ఏంటి ఈ కనెక్షన్, ఇంతేనా, నేను చేసుకున్నదేనా ఏంటి అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళ చుట్టూ చాలా ఆఫర్స్ ఉన్నా వాళ్ళకేం అర్థం కావడం లేదు. ఆ ఆఫర్స్ని కాదనుకొని ఏదైతే అదైంది, నేను మీ గురించి అదే నా మనసులో ఉన్న పర్సన్ గురించే నేను వెళ్తాను అన్నట్టయితే వాళ్ళు అనుకుంటున్నారండి. వాళ్ళకి ఎన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చినా మీతో లేనందువలన చాలా లోన్లీగా డిప్రెషన్లో ఉన్నారండి. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. వాళ్ళు మీతో మంచిగా రీయూనియన్ జరగాలి, మీతో హ్యాపీగా ఉండాలి అనేది అయితే వాళ్ళైతే కోరుకుంటున్నారు ఇక్కడ, కానీ రిస్క్ చేయలేకపోతున్నారండి. ఎందుకు రిస్క్ చేయలేకపోతున్నారు? మీకు కావాల్సింది అంటే మీరు అడిగినట్టు మేము సంతోష పెట్టలేము, అందుకే నేను ఏమీ
చేయలేకున్నాను అన్నట్టయితే వాళ్ళు అలా కూడా అనుకుంటున్నారు కొందరికి. కొందరైతే చాలా నేను వాళ్ళకి బాధ పెట్టాను అనేదైతే వాళ్ళు బాగా గుర్తు చేసుకుంటున్నారండి. వాళ్ళైతే చాలా హర్ట్ అయి ఉన్నారు. మిమ్మల్ని హర్ట్ చేసినందుకు వాళ్ళు చాలా చాలా ఫీల్ అవుతున్నారు. పలానా ఒక మంచి పర్సన్‌ని నేను అలా డిప్రెషన్‌లో పెట్టాను. అందుకే నాకు ఈ బాధ నేను అనుభవించాల్సిందే అని స్ట్రక్ పొజిషన్‌లో కూడా ఉన్నారండి. అసలు మీరు మీ దగ్గరికి రావాలి అని ఉన్నా వాళ్ళకి ఆ గొడవలు అవే పదే పదే గుర్తుకొస్తున్నాయన్నమాట. వాళ్ళు స్ట్రక్‌లో ఉండిపోయి ఉన్నారు. వాళ్ళకేం అర్థం కావడం లేదు. మీరేమో మంచి దారిలో వెళ్ళండి అని వాళ్ళకి చెప్తే వాళ్ళేమో అది పట్టించుకోకుండా నా ఇష్టం ఉన్నట్టు ఉంటానన్నట్టు రూడ్గా మాట్లాడి రూడ్ పనులు చేస్తూ మిమ్మల్ని చాలా హర్ట్ అయితే చేసున్నారండి. మీరు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి చేయడం. ఇప్పుడైతే అదంతా వాళ్ళు గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తుంటారండి. అసలు నేను అలాంటి గొప్ప వ్యక్తిని అయితే నేను వదులుకున్నాను, అది నా తప్పే. నేను అప్పుడు ఆ ఎమోషన్లో అసలు నేను ఎందుకు అలా చేశానో ఏంటో అనేది కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు అని అయితే ఇక్కడ చెప్పొచ్చు. వాళ్ళకి చుట్టూ ఎన్నో ఆలోచనలు, చాలా చాలా రకాల ఆలోచనలు. చాలా హర్ట్ చేశాను, ఫిజికల్గా మెంటలీగా చాలా హర్ట్ చేశాను అనేసి చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఇక్కడ అదైతే వస్తుంది. వాళ్ళకి మీరు కళలో కూడా కనిపిస్తున్నారండి. ఈ సిచ్యువేషను అసలు ఎండ్ అవ్వకుండా మంచిగా గ్రో అయితే బాగుండు అని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి. మీరు ఒక మంచి నాలెడ్జ్ పర్సను. వాళ్ళు చెప్పింది నేను చేసుంటే ఒక మంచి స్థానంలో ఉండేవాడిని. కొందరైతే మీరు చెప్పే లాజికల్స్తో వాళ్ళు కొంచెం పైకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ. అదైతే నాకు చూపిస్తుంది. వాళ్ళు ఏం చెప్పినా నేను నెగిటివ్గా తీసుకొని ఇంకా బాధ పెట్టాను. వాళ్ళు చెప్పినట్టు నేను వినుంటే నాకు మంచి మంచి పొజిషన్లో నేను ఉండేవాడిని. వాళ్ళు నన్ను మంచి పొజిషన్లో చూడాలనుకునే కదా చెప్పారు. అసలు వాళ్ళు చెప్తుంటే అలాగా నేను ఎమోషన్లో ఏం చేశానో నాకే తెలియడం లేదు అని అసలు ఒక చెత్త దారిలో నేను వెళ్ళాను. వాళ్ళ మాటని అర్థం చేసుకొని కన్ఫ్యూజన్ లేకుండా అర్థం చేసుకొని ఉంటే నాకు ఇలా ఉండేది కాదు అని అయితే అనుకుంటున్నారండి. వాళ్ళ బాధ అంతా మీరేదో చెప్పారు, వాళ్ళు దానికి కట్టుబడలేదు. నేను వాళ్ళు చెప్పింది వినుంటే మీరు చెప్పింది వినుంటే వాళ్ళొక మంచి ఇప్పుడు ఇలా ఉండేది కాదు కదా అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి. ఇది ఎవరికి రెజనేట్ అయిందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అసలు కమ్యూనికేషనే మంచిగా చేసుంటే బాగుండు. నేను ఇలా బిహేవ్ చేసుంటే చేసి ఉండకూడదు అని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి. మీరు ఖచ్చితంగా వాళ్ళకి డ్రీమ్స్లో అయితే కనిపిస్తున్నారండి చెప్పొచ్చు. ఈ 2 కార్డులు బట్టి వాళ్ళ డ్రీమ్స్లో అయితే మిమ్మల్ని చూస్తున్నారు. ఈ సిచ్యువేషను మంచిగా ఇదైతే బాగుండు అని అయితే కోరుకుంటున్నారండి. మీతో ఒక రీయూనియన్ కావాలి అని అయితే కోరుకుంటున్నారు. నేను ఎప్పుడు చూసినా నాకు లవర్స్ అనేది ఎక్కడైనా వస్తుంది, బాటమ్ ఆఫ్ ద డెక్లో అయినా వస్తుంది. లవర్స్ కార్డు ఇవి మీతో ఎక్కువగా రీయూనియన్ చేసుకోవాలని అయితే వాళ్ళకు ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.